సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ ఇప్పుడు కొన్ని విషయాలలో ఇంట్లో సరుకులు రాసేటప్పుడు ఫస్ట్ ఉప్పును రాయమంటారు. దాంతోపాటు ఉప్పు అప్పుగా తీసుకోవద్దంటారు. ఉప్పు శాలరీ రాగానే ఫస్ట్ ఉప్పు కొనాలంటారు. ఇంట్లో అక్కడక్కడ ఉప్పు పెట్టాలంటారు. అసలు ఉప్పు ఇట్లా చేయడం ఎందుకు, రాయడం ఎందుకు? ఫస్ట్ ఉప్పు కొంటే శాలరీ రాగానే ఉప్పు కొంటే వచ్చే లాభాలేంటి, నష్టాలేంటి? అసలు ఉప్పుకున్న ప్రత్యేకత ఏంటి సార్? ఉప్పు లక్ష్మీదేవి అండి. యాక్చువల్గా లక్ష్మి అంటే గుర్తింపు అనమాట. లక్ష్మి అంటే అర్థం ఏంటంటే ఒక గుర్తింపు. అందరూ లక్ష్మి అంటే ఏమనుకుంటారంటే డబ్బు అనుకుంటారు. డబ్బు అని కాదు, ఒక గుర్తింపు లక్ష్మి అంటే. ఒక వ్యక్తి చూడండి, అందుకే చూడండి మనకి ఎన్ని లక్ష్మిలు ఉన్నాయి. సంతాన లక్ష్మి, ధైర్యలక్ష్మి, చాలా రకాల ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఇవన్నీ లక్ష్ములు అంటారు కదా. అంటే ఏంటి, బాగా ధాన్యం ఉంటే అమ్మ వీడి దగ్గర బాగా ధాన్యం ఉంటుంది, అదొక గుర్తింపు. బాగా సంతానం ఉంటుంది, అబ్బా మంచి సంతానం ఉంది. డబ్బులు ఉంటే బాగా డబ్బులు ఉన్నాయి. ఓకే, ఉప్పు లక్ష్మీ కారకం. అందుకే మనం లిస్ట్ రాసేటప్పుడు ఫస్ట్ ఉప్పు, దాని తర్వాత పసుపు అట్లా రాస్తారు. దాని సిస్టమ్ అనమాట అది. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఉప్పు చంద్రుడికి కారకం, మూమెంట్ అనమాట. అంటే ఒక దగ్గర ఆగిపోకుండా మూమెంట్కి కారకం ఉప్పు. అంటే చంద్రుడు అంటే మూవింగ్ ప్లానెట్ అంటారు ఆస్ట్రాలజికల్గా. అంటే వాళ్ళ జీవితం సాగుతూ ఉంటుంది అని. అంటే ఈసారి మీరు లిస్ట్ రాసారంటే మళ్ళీ లిస్ట్ రాయగలుగుతారు. లిస్ట్ ఎప్పుడు ఆగిపోద్ది, ఆ మనిషి ఇంకా ఆ ఫ్యామిలీ మొత్తం ఇదైపోతే ఇంకా అక్కడ లిస్ట్ ఉండదు కదా. కాబట్టి ఏంటంటే ఉప్పుతో ప్రారంభిస్తారు. ఎందుకంటే లక్ష్మీకారకము, చంద్రుడు కారకుడు అని. ఓకే, మరి ఉప్పును లక్ష్మీదేవిని ఎందుకంటాము, లక్ష్మీకారకం ఎందుకంటాము అంటే ఇక్కడ ఆస్ట్రాలజికల్గా ఒక రీజన్ ఉంది దీనికి. అదేమిటి అంటే ఉప్పుకి చంద్రుడు కారకుడు. జ్యోతిషశాస్త్రరీత్యా చంద్రుడు ఎక్కడ ఉచ్చ పొందుతాడు అంటే జ్యోతిషశాస్త్రంలో వృషభ రాశిలో ఉచ్చ పొందుతాడు. ఉచ్చస్థానాలు నీచస్థానాలు ఉంటాయి జ్యోతిషశాస్త్రంలో. ఉచ్చస్థానంలో ఉంటే మంచిదని, నీచస్థానంలో ఉంటే కొంత ఇబ్బంది అని చెప్తారు. అలా ఉచ్చస్థానంలో ఉన్నటువంటి చంద్రుడికి ఏమవుతుంటుందంటే అక్కడ ఉచ్చస్థానం అంటే వృషభ రాశిలో, అంటే రెండవ భావానికి కారకుడు చంద్రుడు, అంటే ఫుడ్కి కారకుడు. అందుకని ఫుడ్కి కారకమైనటువంటి చంద్రుడిని వృషభ రాశిలో ఉచ్చ పొందుతాడు. కాబట్టి చంద్రుడికి ఉప్పుకి సంబంధం ఉంది. కాబట్టి అంటే జ్యోతిషశాస్త్రంలో ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క గ్రహం చెప్పబడింది. నూనె ఉందనుకోండి శని, పసుపు ఉందనుకోండి గురువు, అలాగే ఉప్పుకి చంద్రుడు కారకుడు. అందుకని ఫుడ్ ఐటమ్స్ కారకుడు ఉప్పు కాబట్టి చంద్రుడు అక్కడ ఎగ్జాల్ట్ అవుతాడు. కాబట్టి పర్టికులర్గా ఉప్పుతో ప్రారంభిస్తారు. ఓకే, అందుకని లిస్టు రాయడం, ఉప్పుతో లిస్ట్ రాయాలి. జీతంలో ఫస్ట్ అంటే ఏం లేదు, ఫస్ట్ మనం తెచ్చుకునే దాంట్లో ఏం తెచ్చుకుంటాం, ఫస్ట్ శాలరీ రాగానే సరుకులు తెచ్చుకుంటాం. అవును సార్. అంటే ఏంటి, ఇక్కడ సరుకులు ముందుగా తెచ్చుకోవాలి, ఫుడ్ ఐటమ్స్ ముందుగా తెచ్చుకోవాలి, దాని తర్వాత వేరే వేరే వాటి జోలికి వెళ్ళాలి. అందుకని ఫస్ట్ ఉప్పు రాస్తారు అక్కడ. అంటే ఏంటి, సరుకుల్లో మీరు ఖర్చు పెట్టేటువంటి మొదటి రూపీ ఉప్పుకే ఖర్చు పెట్టాలి. ఎందుకు అంటే ఇక్కడ కూడా సేమ్ అదే రీజన్. చంద్రుడు ఉచ్చస్థానంలోకి, వృషభంలో ఉచ్చస్థానంలో ఉంటాడు కాబట్టి మనీ ఇది పెరుగుతుంది బాగా. ఫైనాన్స్ మీకు బాగా పెరుగుతుంది. మీరు చూడొచ్చు కావాలంటే. ఫస్ట్ మీ మొదటి శాలరీలో ఉప్పుని కనుక మీరు కొన్నట్లయితే పెరుగుతుంది. అయితే ఇది ఎట్లాంటి ఉప్పు కొనాలి, అయోడిన్ సాల్ట్ కొంటే కాదు, ఇది కల్లుప్పు ఉంటుంది చూసారా, కల్లుప్పు కానీ రాక్ సాల్ట్ అంటారు, ఇది కొనాలి. అప్పుడు ఆరోగ్యము అది వర్కౌట్ అవుద్ది కూడా. మీరు అయోడిన్ సాల్ట్ కొనేసుకుంటే అది వర్కౌట్ అవ్వదు. ఓకే, అలాగే అప్పు కూడా అడగకూడదు, అప్పు తీసుకోకూడదు పొరపాటును కూడా. ఉప్పు ఎంత లక్ష్మో, ఉప్పుని ఎవరైనా దొంగలిస్తే అంత మంచిది కాదు. అందుకే మీరు చూడండి కొన్ని షాపుల దగ్గర ఉప్పు బస్తాలు బయట పడేస్తారు చూడండి. అసలు వాళ్ళు లోపల పెట్టరు, ముయ్యరు. ఎందుకు, అది ఎవడు పట్టుకుపోవడం తెలుసు. దరిద్రం అంటే అక్కడ విషయం ఏంటి చెప్పమంటారు, ఎవడైనా దొంగలిస్తే వాడికి దరిద్రం పోద్ది. మీరు ఎవరిదైనా ఉప్పు దొంగలించారనుకోండి, అక్కడ షాపుడి దగ్గర ఉప్పు పట్టుకుపోయారు అనుకోండి, వాడి దరిద్రం పోద్ది, షాపుడి దరిద్రం పోద్ది. అందుకే ఉప్పు బయట పెడతారు. మరి లక్ష్మీ కదండి, దరిద్రం ఎట్లా పోద్ది అంటే లక్ష్మీయే, కానీ దొంగలిస్తే దరిద్రంగా మారుతుంది. అంటే ఎట్లా అంటే మీరు చూడండి, పరుల సొమ్ము పాము వంటిదే అంటారు. అవును సార్. అంటే ఎవరిదైనా డబ్బులు మనం తీసుకుంటే అది పాము అంటారు. అదేంటి మరి డబ్బులు కదా, అది పాము ఎందుకు అవుతుంది అంటే అది లక్ష్మీదేవిని దొంగలించడం అనేటువంటిది మంచిది కాదు. లక్ష్మీదేవి ఎప్పుడు మనం కష్టపడగా రావాలి, దొంగలిస్తే వచ్చేది అది ఎప్పటికైనా సరే ప్రమాదమే అని చెప్పి దాని యొక్క అర్థం అనమాట. అయితే ఉప్పులో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే నెగటివ్ ఎనర్జీని తీసేసే తత్వం ఉంటుంది. ఈ నెగటివ్ ఎనర్జీని తీసేసే తత్వం ఉండడం వల్ల
ఇది 2 రకాలుగా పనిచేస్తుంటుంది. ఒకటేమో ఇంట్లో 4 మూలల్లో కప్పుల్లో పెట్టుకోవడం ద్వారా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది. ఈ బయట పెడతారనుకున్నాం కదా ఇందాక మన షాపుల దగ్గర, ఆ బయట ఉన్నటువంటి మనకు చూడండి దిష్టి తగులుతుంటుంది చూసారా, ఆ దిష్టి తగలు కూడా ఆపుతుంది అది. మనం అనుకుంటామంటే బయట పెట్టడానికి కారణాలు ఏంటంటే ఆ దిష్టి అనేటువంటి ఆ ఎనర్జీని ఆపుతుంటుంది అక్కడది. అందుకే బయట పెడుతుంటారు కూడా సర్వసాధారణంగా షాపుల్లోనది. అందరూ అనుకుంటారు ఇదేంటి బయట పెడుతున్నారు ఏంది అనుకుంటాం. ఆ దిష్టిని ఆపుతుంటుంది అక్కడది. అందుకని ఇన్ని రకాలుగా అది వర్కౌట్ అవుతూ ఉంటుంది ఉప్పు అనేటువంటిది. ఓకే, ఇంకొంతమంది ఏంటంటే ఈ ఇళ్ళల్లో పెడుతుంటారు కదా, పెట్టిన తర్వాత ఆ ఉప్పుని తర్వాత ఏం చేయాలని అడుగుతూ ఉంటారు. పొరపాటును కూడా ఈ ఉప్పు మొక్కల్లో వేయమని చెప్తాం, తులసి మొక్కల్లో వేయకూడదు. మళ్ళీ ఉప్పుని తీసుకెళ్ళి తులసి మొక్కల్లో వేయకూడదు, మొక్క చచ్చిపోద్ది, తులసి మొక్క చచ్చిపోద్ది. అలా ఉప్పు కనుక చాలామంది ఏం చేస్తారంటే, నేనేం చెప్తుంటారంటే 4 పక్కల పెట్టండి, పెట్టిన తర్వాత 1 day or 2 days తర్వాత తీసేసేయండి, తీసి వాటర్లో కానీ దేంట్లోని కలిపేసేయవచ్చు అని చెప్తుంటాం. తెలియక కొంతమంది ఏం చేస్తారంటే తులసి మొక్కలు వేస్తారు. తులసి మొక్కలు పొరపాటును కూడా ఉప్పు వేయకూడదు. ఉప్పు వేస్తే మళ్ళీ అది చనిపోవడము, అది నిద్రించడం అంటారు, దాన్ని చనిపోవడం కూడా నిద్రిస్తుంది అంటారు. అట్లా చేయకూడదు. మామూలు మొక్కల్లో వేసుకోవచ్చు. బలం ఉప్పు మామూలు మొక్కలకు బలం, మళ్ళీ తులసి మొక్కకు పనికిరాదు. ఎన్ని రోజులు పెట్టాలి సార్ ఇంట్లో 4 మూలలకు? అది డిపెండ్ అపాన్ వాళ్ళకున్న నెగిటివ్ ఎనర్జీ బట్టి ఉంటుంది. ఆ నెగిటివ్ ఎనర్జీ అంటే వాళ్ళు ఒక రోజు పెట్టగానే వాళ్ళకి అర్థం అవుద్ది ఇంట్లో. ఇవన్నీ ప్రాక్టికల్గా మనకి పనిచేస్తాయని చెప్పడానికి మళ్ళీ నిదర్శనం. వాళ్ళకి ఇంట్లో ప్రశాంతత వస్తుంది ఫస్ట్. ఇంకా ఏదో ఉంది ఇంకో రోజు పెట్టచ్చు, ఇంకా ఏదైనా ఉంది ఇంకో రోజు పెట్టచ్చు. అట్లా పర్టికులర్గా శనివారం పెడితే ఇంకా మంచిది. శనివారాలు ఇది పెట్టి అట్లా గోమూత్రం జల్లి తొడవడం ఇట్లాంటివి చేస్తే కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫైనాన్షియల్గా వాళ్ళు ఎదగాలి అంటే ఈ లిస్ట్ రాసేటప్పుడు ఆయన కొనుక్కునేటప్పుడు ఇవి పాటిస్తే కనుక 100% వాళ్ళ ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది దీనివల్ల. ఎందుకంటే ఫైనాన్స్ కారకుడు లిక్విడ్ క్యాష్కి చంద్రుడు కారకుడు. మీ లిక్విడ్ క్యాష్కి చంద్రుడు కారకుడు, ఉప్పుకి చంద్రుడు కారకుడు. లిక్విడ్ క్యాష్కి, ఉప్పుకి, ఫుడ్కి వీటి కారకుడు కాబట్టి మీరు దాంతో మొదలు పెడుతున్నారు. మనం దేంతో మొదలు పెడితే దాంతో అట్లా మీది బాగుంటుంది. అయితే మీరు అడగొచ్చు, మంత్లీ శాలరీ అతనైతే ఫస్ట్ శాలరీ రాగానే కొనుక్కుంటాడు, మరి బిజినెస్ మ్యాన్ పరిస్థితి ఏమిటి? అంతే కదా సార్, ఎప్పుడు రోజు డబ్బులు వస్తూనే ఉంటాయని. వాళ్ళు రోజు డబ్బులు వచ్చినా కానీ మంత్లీ వన్స్ లిస్ట్ రాస్తారు కదా, ఆ మంత్లీ వన్స్ రాసినప్పుడే అది కొన్నప్పుడే అది కొనుక్కోవడమే. అంటే వల్ల ఇంత బెనిఫిట్ ఉంటుంది, మంచి జరుగుతుంది. ఎవరికైనా మంచి జరగాలని ఉన్న దీనివల్ల ఎందుకంటే నష్టమేం లేదండి, నష్టమేం లేదు కదా. వాళ్ళు కొత్తగా ఏమీ వేలు లక్షలు ఖర్చు పెట్టట్లా. పాటించే విధానంలోనే శాస్త్రంలో చెప్పినటువంటి మనిషి ఎదగడానికి చెప్పినటువంటి కొన్ని టెక్నిక్స్ ఇవన్నీ కూడా. దానివల్ల 10 మందికి మంచి జరుగుతుంది సార్. ఖర్చు లేకుండా ఉన్న దాంతో చేసుకుంటే వెనకది ముందు వెనక అంతే, చిన్న అడ్జస్ట్మెంట్ అంతే. దానివల్ల మునిగిపోయేది ఏం లేదు. పెట్టి చూసి ట్రై చేస్తే మంచి జరిగింది అనుకోండి, మంచి జరుగుతుంది కదా సార్. ఇంకోటి తెలుసా మీకు, అన్నం తినేటప్పుడు కూడా ముందే ఉప్పు వేసేస్తారు, ఉప్పుని పక్కన పెడతారు. అవును, ఉప్పు సరిపోలేదు అని అనకూడదు. తింటుంటాం కదా, కూరలో ఉప్పు సరిపోదు ఒకసారి అనకూడదు అంటారు. అంటే ఏమవుద్దంటే ఉప్పు అంటే లక్ష్మీదేవి కదా, లక్ష్మీదేవి లేదు అన్నట్టుగా అవుద్ది అక్కడ. అందుకే ఏం చేస్తారంటే మన వాళ్ళు ఉప్పుని పక్కకి వేసి పెట్టేస్తారు. అంటే సరిపోలేదు, ఈయనకి సరిపోలేదు కలిపేసుకుంటాడు అంతే. ప్రత్యేకంగా అడిగి ఇందులో సరిపోలేదు అట్లా చేయకుండా అనకూడదు కూడా. ఉప్పు సాలలేదని అనకూడదు అంటారు యాక్చువల్గా. అందుకే పక్కకి వేస్తారు ఖచ్చితంగా. అది అంటే ఉప్పుకున్న ఇంత ప్రత్యేకత ఉంది. అవును సార్. చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీమాత్రే నమః.